పూర్వకాలంలో ఒక చెట్టు ఉండేది. కొన్ని వందల సంవత్సరాలు ఆ చెట్టు బలమైన చెట్టు ఉండేది. ఎన్నో గాలులు వచ్చాయి, ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో వర్షం వచ్చింది ఎంతో, కానీ దానికి ఏమి కాలేదు. అయితే ఒకరోజు ఉన్నట్టుండి ఆ చెట్టు కూలిపోయిందట. కూలిపోయినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత బలమైన గాలులు వచ్చాయి, తుఫాను వంటి గాలులు వచ్చాయి, వర్షం బీభత్సం ఇంత వచ్చినా ఈ యొక్క చెట్టు కూలిపోలేదు. ఇప్పుడు ఎందుకు ఈ చెట్టు కూలిపోయిందని దాని దగ్గరికి వెళ్ళి చూశారట. వెళ్ళి చూస్తే లోపలంతా కూడా ఖాళీ కూడా ఉంది. చెట్టు మొదలు ఏముందట అంతా ఖాళీ అయిపోయింది. అంటే చెట్టు లోపల నుంచి చీమలు, పురుగులు దాన్ని తినివేయటం మొదలుపెట్టాయి. కాబట్టి ఆ చెట్టు కూలిపోయింది. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, బలవంతుడైన ఈ సంసోను తన పాపాన్ని బట్టి, తన చేసిన అతిక్రమాలను బట్టి, తన లోపల తన బలహీనుడైపోయి కుప్పకూలిపోయాడు. కాబట్టి భౌతికంగా తన బలవంతుడే, కానీ లోపల మాత్రం అతను బలహీనుడు, పాపానికి దాసుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలంగా బయటి వాళ్ళ దృష్టిలో మనం బలవంతులం కావచ్చు, కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. బలవంతుడైన ఈ సంసోను బలహీనుడైపోయాడు. మనం చదివాను, ఎంత బలహీనుడైపోయాడు, శత్రువుల చేతిలో చిక్కిపోయాడు. దేవుడు ఆయనకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కోసం దేవుడు ఆయన పిలుచుకున్నాడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గుడ్రాలు, నీకు కానుక లేకపోయింది, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము. నీవు గర్భవతి అయి కుమారుని కందు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో ఉండే ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టిన ఆమెతో అనగా. ఈ సంసోను, దేవుడు సంసోను ఈ లోకానికి పంపించిన ఉద్దేశం ఏమిటంటే, ఒకటి, దేవుని చేత ఏర్పరచబడిన వాడు. దేవుడు ముందుగానే అతను పుట్టక ముందే అతని గురించి తల్లిదండ్రులకు ఆ సంగతి తెలియజేశాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున అతను ఈ లోకంలో జన్మించాడు. అతనే కాదు, మనందరికీ కూడా ఒక ఉద్దేశం ఉంది. ప్రతి మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంది. పర్పస్ లేకుండా, ఉద్దేశం లేకుండా ఈ లోకంలోని ఎవరు కూడా రారు. అనాలోచితంగా అక్కర్లేని వాడిగా దేవుడు ఎవరిని ఈ లోకంలో పంపడు. కొంతమంది అంటారు యూజ్లెస్ ఫెలో అని తిడతారు. యూజ్లెస్ ఫెలోగా దేవుడు మళ్ళా ఈ లోకాన్ని పంపలేదు, యూజ్ఫుల్గా పంపాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను 15:16 వచనంలో, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, ఏమి అడుగుదురు మీరు అనుగ్రహించినట్లు, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. మనం ఆయన ఏర్పరచుకోలేదు, కానీ ఆయనే మళ్ళీ ఏర్పరచుకున్నాడు. దేవుడు సంసోన్ని ఏ విధంగా ఏర్పరచుకున్నాడో దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చొప్పున ఏర్పరచుకున్నాడు. దేవుడు తన బిడ్డల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎఫెసీ 1వ అధ్యాయం 4-5 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎట్లనగా, తన ప్రియయందు కీర్తి కలిగినట్లు చొప్పున స్వీకరించుటకై మనల్ని ముందుగా నిర్ణయించుకొని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే ముందే ఈ సంసోను దేవుడు గర్భంలో పడక ముందే ఏర్పరచుకున్నాడు. ఒకటి. రెండవది, ఈ యొక్క సంసోను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఇశ్రాయేళ్ల రక్షణ కొరకు అని ఉంది. 13వ అధ్యాయం మనం చదివాము. అక్కడ 5వ వచనంలో, ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో ఉండి ఇశ్రాయేలును రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఇశ్రాయేలుకు రక్షకుడుగా ఉంటాడు.
ఇశ్రాయేలును ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపిస్తాడు. ఒక పర్పస్ ఉంది, అర్థమైందండి. ముందుగా ఏర్పరచుకున్నాడు. రెండవది రక్షణ కొరకు, ఇశ్రాయేల్ రక్షణ కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ఇతరుల రక్షణ కొరకు, ఇతరులు సువార్త ప్రకటించి వారిని రక్షణలోకి నడిపించడం కోసమే మళ్ళీ ఏర్పరచుకున్నాడేమో. మన దేవుడు మళ్ళీ ఏర్పరిచిన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. మనం ఈ లోకంలో జీవిస్తున్నామంటే ఏదో లోకంలో జీవించి పనులు చేసుకొని, ఉద్యోగాలు చేసుకొని, డబ్బులు సంపాదించుకొని, ఇల్లు కట్టుకొని సుఖంగా జీవించడం కొరకు మాత్రమే కాదు. ఈ లోకంలో మనకంటూ ఒక పని ఉంది. ఏమిటంటే రక్షించబడిన మనము ఇతరులను రక్షించాలి. నిత్య నరకాలకు వెళ్తున్న వారిని, ఆత్మలను అగ్నిలోంచి లాగాలి. మరి నీవు నేను మనందరికీ ఆ పని అప్పచెప్పబడింది. గ్రేట్ కమిషన్ ఇవ్వబడింది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సంసోనుకేమో ఇశ్రాయేలును రక్షించే కృప ఇచ్చాడు దేవుడు. నీకు నాకేమో అన్యజనులను దేవుని ఎరిగిన ప్రజలకు సువార్త ప్రకటించి వారిని ప్రభువులోకి తేవాలి, వారిని మందిరాన్ని నడిపించాలని పర్పస్. అది రెండవది. మూడవది, ఎందుకు ఈయనను ఏర్పరచుకున్నాడంటే నాజీరు చేయబడిన వాడే. 13వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. నాజీరు చేయబడిన వాడే. నాజీరు అంటే వ్రతము. నాజీరు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా వాళ్ళు తల వెంట్రుకలు తీసుకోకూడదు, మంగళ కత్తి తల మీద వేయకూడదు. రెండవది, మాంసం కానీ ద్రాక్షరసం కానీ మద్యం కానీ వాళ్ళ జీవిత కాలంలో తినకూడదు. అది ప్రత్యేక నాజీరు చేయబడినవాడు. బాప్టిజం ఇచ్చే యోహాను కూడా అలాంటి వాడే, అతను కూడా నాజీరు చేయబడినవాడు. ఈ సంసోను నాజీరు చేయబడినవాడు, అనగా ప్రత్యేకమైన పరిశుద్ధమైన జీవితం జీవించట కొరకు దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. అర్థమైందండి. దేవుడు మళ్ళీ ఎందుకు రక్షించాడు? 1 పేతురు 1వ అధ్యాయం ఎందుకు మళ్ళీ దేవుడు పిలిచాడు? 1 పేతురు 1వ అధ్యాయం అక్కడ రాయబడింది 14 నుంచి, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు బిల్లై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైనడి. కాబట్టి మొట్టమొదటిగా జగత్తు పునాది వేయబడకుంటే మళ్ళీ ఏర్పరచుకున్నాడు. రెండవదిగా ఇతరులను రక్షణ కొరకే మళ్ళీ ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. మూడవది దేనికోసం? పవిత్రమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించడం కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. మనలో పాపం కనబడ్డప్పుడు దేవుడు ఎంత బాధపడతాడో, ఎంత వేదన పడతాడో, ఆయన వంటి పరిశుద్ధత మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ 3 కారణాలను బట్టి సంసోను ఈ లోకంలో జన్మించాడు. బహుశా చిన్ననాటి నుంచి తల్లిదండ్రులు ఈ విషయాలు చెప్పొచ్చు. నాయన, నువ్వు పుట్టకముందే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. రెండవది, ఇశ్రాయేలు రక్షణ కొరకే నువ్వు జన్మించావని దేవుడు చెప్పాడు. ఫిలిష్తీయుల చేతిలోంచి వారిని విడిపించడానికి దేవుడు పిలిచాడు. కాబట్టి నీకు ఒక పని ఉంది, నువ్వు ఈ దేశానికి న్యాయాధిపతిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, నువ్వేం చేయాలంటే ఇశ్రాయేలు ఫిలిష్తీయులను శత్రువులను సంహరించాలి అని చెప్పుండవచ్చు. మూడవది ఆమె చెప్పింది, తల్లిదండ్రులు నీవు ప్రత్యేకంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, నాజీరు చేయబడిన వాడమై ఉండాలి, వ్రతము గలి ప్రత్యేకమైన జీవితం జీవించాలి అని తల్లిదండ్రులు వారికి చెప్పుండవచ్చు. కానీ ఇవన్నీ విన్నాడు కానీ తన పెద్ద అయిన తర్వాత అవన్నీ మర్చిపోయి. రెండవది ఏమిటంటే సంసోను యొక్క శక్తి. మొట్టమొదటిది సంసోను యొక్క ఎంపిక, ద సెలక్షన్ ఆఫ్ శాంసన్. ఎందుకు దేవుడు సంసోను ఏర్పరచుకున్నాడో చూసాం. రెండవది సంసోను యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ శాంసన్. చూడండి ఆ మాటలు 14వ అధ్యాయం 6వ వచనం. 14వ అధ్యాయం 6. ఏమీ లేకపోయినను చంపునట్లు. చూసారా, యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయాను. ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతను దాన్ని చీల్చెను. అతను తాను చేసినది తన తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. ఒక సింహం పిల్లను చంపివేశాడు, మేక పిల్లను చంపినట్టుగా చంపేశాడట. అంటే సింహం అంటే ఎంతో పరాక్రమం గలది, ఎంతమంది మనుషులైనా అది చంపివేస్తుంది.
దాని బలం ముందు ఏ మనుషుడు నిలవలేడు. దాని బలం ముందు ఏనుగులు వంటిలు కూడా సరిపోవు. అలాంటి సింహం ఒంటి చేత్తో ఒక చేత్తో ఇలాగ చీరి పడేసాడు. అంత బలవంతుడు. ఎలాగొచ్చింది నాకు బలం? ఈ బలం చెప్పండి, ఎలా వచ్చింది? దేవుని ఆత్మ చేత బలం వచ్చింది. 15వ అధ్యాయం 14-15 వచనాలు. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 14-15 వచనాలు. అతడు లేవికి వచ్చు. చదవమ్మా. కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున చెయ్యి చాచి పట్టుకొని అతని సంఖ్యలు ఇట్లా అంటే ఊడిపోయాయి. సంఖ్యలు కానీ తాళ్ళు కానీ ఏవి కూడా అతన్ని బంధించలేకపోయాయి. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు అతను అంత శక్తివంతుడు. అంత మాత్రమే కాదు, అతని పచ్చి గాడిద దావులతో ఎంతమందిని చంపాడట? 1000 మందిని చంపిన వ్యక్తి. అంత బలవంతుడు. సంసోను పట్టుకోవాలని ఫిలిస్తీన్లు ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు, వాళ్ళ వల్ల కాలేదు. అర్థమైందండి? ఫిలిస్తీన్ అంత బలవంతుడు. 16వ అధ్యాయం 2-3 వచనాలు. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత నేను చంపుదమనుకొని పట్టణపు ద్వారం వద్ద రాత్రి అంతా పొంచి ఉండి సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపును వాటి 2 ద్వారబంధములు పట్టుకొని వాటి అడ్డుకర్రతోటి వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కోనకు వాటిని తీసుకొని పోయాను. తలుపులు దర్వాజులు ఏది కూడా ఆగలేదు. అంత బలవంతుడు ఆయన. కాబట్టి అంత బలవంతుడు. అంత బలం ఎవరిచ్చారు? దేవుడు ఆత్మ చేత ఆయన బలం ఇచ్చాడు. దేవుడి పిల్లలు మనం కూడా బలవంతులమే. భౌతికంగా మనం బలవంతులం కాకపోవచ్చు, ఆత్మీయంగా మనం ఎంతో బలవంతులమైన సంగతి మర్చిపోవద్దు. ఆత్మ చేత ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బలం ఇస్తాడు. చూడండి ఆ మాటలు. అపోస్తుల కార్యములు 1:8. అపోస్తుల కార్యములు 1:8. కనుక కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కాబట్టి ఈ అపోస్తులు ఇంత గొప్ప కార్యాలు చేయడానికి కారణం ఏమిటి? ఇన్ని అద్భుతాలు చేయటానికి, ఇంతమందిని స్వస్థపరచడానికి, చనిపోయిన వారిని సైతం లేపడానికి, ఆ సంఘం విస్తరించడానికి కారణం ఏమిటంటే వారి గొప్పతనం కాదు. అర్థమైందండి? కాబట్టి అది దేవుని గొప్పతనం. దేవుని ఆత్మ చేత వారు శక్తి పొందారు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనకు బాగా తెలిసిన మాట. జకర్యా గ్రంథం దొరుకుతుందా? 6వ వచనం. మీకా శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేత ఇది జరుగుతుందని. కాబట్టి మరి శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఉదాహరణకి మనం ఒక మందిరాన్ని కడుతున్నాం అనుకోండి, అది మన శక్తి బలం అనుకోవద్దు. ఆ సంఘంలో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, అట్లా అనుకోకూడదు. నా ద్వారా ఈ 100 మంది వచ్చారు అని ఇప్పుడు అనుకోకూడదు. నేను పని చేశాను, నేను కష్టపడ్డాను, నేను సంపాదించాను అనుకోకూడదు. మనం ఏమీ చేయలేము. దేవుని ఆత్మ మనకు తోడుగా లేకపోతే మనం ఏమి కూడా చేయలేము. ఏదైనా సంఘంలో మనం చేయాలంటే దేవుని ఆత్మ వలనే మనం చేస్తాము. అందుకే 1:8 వచనం, ఒకవేళ అపోస్తులు ఉప్పొంగుతారేమో, తనంతో అతిశయపడతారేమో అని చెప్పి దేవుని వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కాబట్టి విశ్వాసులైన వారు మొట్టమొదటిగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ప్రత్యేకమైన ఉద్దేశం కోసం ఏర్పరచబడ్డారు. మనం రెండవది, దేవుని ఆత్మ చేత రక్షింపబడిన వారు నడిపించబడాలి. బైబిల్లో ఉంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. దేవుని కుమారులై ఉండాలంటే ఆత్మ చేత నడిపించాలి. ఆత్మానుసారులుగా నడుచుకొనడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కాబట్టి దేవుని యొక్క ఆత్మను పొందిన మనం
ఎంతో బలవంతులం. అర్థమైందండి? ఎంత బలవంతులం అంటే ఒక వ్యక్తిని నిత్య నరకాగ్నిలోంచి కూడా నిత్య జీవానికి తీసుకుని వెళ్ళగలం. కాబట్టి ఒక వ్యక్తికి సువార్త చెప్పగలం. దేవుని యొక్క చూడండి ఎంత శక్తివంతులం అంటే 2వ కొరింథీ 10వ అధ్యాయం దేవుని పిల్లలకు ఉన్న శక్తి ఏమిటో నేను మీకు చెప్తాను. 2వ కొరింథీ 10వ అధ్యాయం కదా, అక్కడ ఆ మాటలు ఉన్నాయి. 4వ వచనం, 3-4 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకునొచ్చున్నాను, శరీర ప్రకారం నేను చదువుతాను విను. యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరబట్టి మీరు సంపూర్ణ విధేయత కనబరిచినప్పుడు, అంటే అంత బలవంతులం కదా, అంత ధైర్యవంతులం. ఎఫెసీ 6వ అధ్యాయంలో ఉంది, 6వ అధ్యాయంలో ఒక మాట ఏమంటే, కాగా ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు బలవంతులైండుడి. యేసు క్రీస్తుని బట్టి మన బలం, పరిశుద్ధాత్మ దేవుని బట్టి మనం బలం. కాబట్టి రెండవది ఏమిటంటే, ఈ సంసోను ఎంతో బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే భుజబలం కలిగినవాడు. ఆ రోజులో ఎన్ని వందల మంది కూడా ఆయన అరికట్టలేకపోయారు, ఆయన పట్టుకోలేకపోయారు. ఎన్నోసార్లు ప్రయత్నించారు, ఎంతో మందిని చంపాడు. ఇంకొకసారి ఆయన చేసిన పనులు చాలా గమ్మత్తుగా ఉన్నాయి. మీకు ఒకటి చూపిస్తా. అదేమిటంటే చూడండి, ఆ మాటలు 15వ అధ్యాయం 3వ వచనం చదువుతాను. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీన్లకు హాని చేసిన ఎలా వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధినైందని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకొని, నక్కలు దొరుకుతాయి అసలు? అది నక్కలు మనిషికి దొరకవు, కానీ ఇతను ఏం చేసి పోయి 300 నక్కలను పట్టుకొని దివిటీలను తెప్పించి తోక తట్టు తోకని త్రిప్పి 2 తోకల మధ్యన ఒక్కొక్క దివిటి కట్టి ఆ దివిటిలో అగ్ని మండ చేసి ఫిలిస్తీన్ల గోధుమ చేనులకు వాటిని పోనిచ్చి పనుల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను తగులబెట్టాను. అట్లాంటి పనులు చేశాడు. ఎంతో బలవంతుడు. అయితే దేవుడు మనకిచ్చిన బలాన్ని మనం దేవుని కోసం వినియోగించాలి. యవన కాలం దేవుడు బలం ఇచ్చాడు, దేవుని కోసం వినియోగించాలి. మన బలం మన కోసం కాదు, మన శక్తి మన కోసం కాదు. మనం దేవుడే బలం ఇచ్చాడు, ఆత్మచేత బలపడ్డాం, దేవుడి కోసం వాడుకోవాలి. ఇది రెండవ విషయం. మొదటి విషయం, సంసోను దేవుడు ఏర్పరచుకున్నాడు అని చెప్పుకున్నాం. రెండవది, సంసోను శక్తివంతుడు అని చూసాం. మూడవది, సంసోను యొక్క మొండి మనస్సు, మొండితనం. 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. 14వ అధ్యాయం మొదటి 3 వచనాలు. సంసోను చూచెను, చూచితిని అనగా చూసారా ఎంత మొండోడు, ఎంత మొండితనం ఇది. కొన్నిసార్లు మొండితనం మనకు ఎంతో నష్టాన్ని తెస్తుంది. తల్లిదండ్రులు చెప్తున్నారు, ఇదేంద్ర నాయన, నిన్ను దేవుడు ఏర్పరిచిన ఉద్దేశం ఏంది, నిన్ను పిలిచిన ఉద్దేశం ఏంది, ఏ ఫిలిస్తీను చంపాలో ఆ ఫిలిస్తీన్లో ఒకదాన్ని చూసి మనం మోయించడం ఏమిటి, ఆమెను పెళ్లి చేసుకోవటం ఏమిటి అని చెప్తే కూడా అతను విన్నాడా? వినలేదు. మొండితనం. నాకు అమ్మాయి ఇష్టమైంది, నాకు కావాలి అంతే. కొంతమంది అట్లా చేస్తారు, వాళ్ళకి ఏది నచ్చితే అది చేస్తారు, ఎలా ప్రవర్తించాలనుకుంటే అలా ప్రవర్తిస్తారు. తల్లిదండ్రుల మాట వినరు, సేవకుల మాట వినరు, పెద్దల మాట వినరు, గురువుల మాట వినరు, ఆలోచన చెప్పే పెద్ద మనుషుల మాట అసలే వినరు. తమ ఇష్టానుసారంగా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయ్యో, తన తల్లి మాట కానీ లేదా? సామెతల గ్రంథం, నా కుమారుడు ఎన్నో వచ్చిన అది మరి 8 కదా నేను జరిగింది. చదువు. తండ్రి ఆలకించుము,
నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. సొలొమోను చెప్తున్న మాటలు. కానీ ఇతను ఏం చేశాడు? తండ్రి మాటను నిర్లక్ష్యం చేశాడు, తల్లి ఉపదేశాన్ని త్రోసివేశాడు. ఎవరైతే తల్లిదండ్రుల మాట వినకుండా ఉంటారో వారి జీవితాలు చెడిపోతాయి, వారు సహజంగానే నష్టపోతారు. కాబట్టి తల్లిదండ్రుల మాట వినాలని దేవుని వాక్యం చెబుతుంది. తల్లి మాట కానీ తండ్రి మాట కానీ త్రోసివేయవద్దు. సంసోను ఆ దేవుని చిత్తాన్ని కాకుండా తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కొంతమంది అంటారు నా ఇష్టం అని అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యవన బిడ్డలు నా ఇష్టం అన్నారో వారి జీవితాల్లో పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి యేసుప్రభు అన్నాడు, నా ఇష్టం అన్నాడా? నీ ఇష్టం నీ చిత్తం జరుగును గాక. ఇప్పుడు సంసోనుకు యేసుప్రభుకు తేడా ఏమిటంటే, సంసోను ఏమో నా చిత్తం అన్నాడు, యేసుప్రభు ఏమో నీ చిత్తం అన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఇతను ఏం చేశాడంటే మొండితనం వల్ల ప్రవర్తించాడు. తల్లిదండ్రుల మాట విననివాడు ఒకటి. రెండవది తన ఇష్టాలు నెరవేర్చుకున్నవాడు, దేవుని చిత్తానికి తనను లోపరుచుకోలేదు. మూడవది పాపానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రానికి కట్టుబడలేదు. అన్య జనులను వివాహం చేసుకోకూడదు. ఈరోజు కూడా చాలా మంది అన్య జనులను పెళ్లి చేసుకుంటున్నారు. 2 కొరింథీ 6వ అధ్యాయం 4వ వచనం, 14వ వచనం. 2 కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. ఉండకుడి ఏమి సాంగత్యము, ఏమి పొత్తు, ఏమి సంబంధం. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం చెబుతుంది. ఈ సంసోను తల్లిదండ్రులు చెప్తున్నారు, అయ్యా ఇశ్రాయేల్లో ఉన్నారు కదా ఆడపిల్లలు, మన జన్మలు లేరనుకున్నావా, ఎందుకు పని చేస్తావు అని చెప్తే నా ఇష్టం నేను అలాగే చేస్తున్నాడు. అర్థమైందండి? దేవుని వాక్యం చెప్తుంది అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది. అవిశ్వాసంతో మీరు జోడుగా ఉండకూడదు. చాలా మంది అవిశ్వాసులైన వారిని క్రైస్తవులైన వారు పెళ్లి చేసుకున్నారు, ఆత్మీయంగా నష్టపోతున్నారు. దేవుని బిడ్డలంగా మనం పాపానికి అవకాశం ఇవ్వకూడదు. మూడవది సంసోను యొక్క మొండితనం కదా. 16వ అధ్యాయం 18వ వచనం చదువుతారా? సామెతల గ్రంథం 16:18. గర్వము మొండితనము ఎంత నష్టానికి దారితీస్తాయో. నాశనం ముందు గర్వము నడుచును, పడిపోక ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూడండి, ఇక్కడ మూడవది ఏంటంటే సంసోను యొక్క మొండితనం చేయకూడదు, మంకు పట్టు పడకూడదు, ఫ్లెక్సిబిలిటీగా ఉండాలి. ఎవరైనా చెప్తే వినడానికి సిద్ధంగా ఉండాలి. పెద్దల మాట వినడం నేర్చుకోవాలి. నేను అనుకున్నదే సరి అయిందిగా అనుకోకూడదు. మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమిటో నేర్చుకోవాలి. తల్లి మాట వినలేదు, తండ్రి మాట వినలేదు, పాపానికి అవకాశం ఇచ్చాడు. అతని పతనానికి అది ప్రారంభం. ఇది మూడవ మెట్టు. మొట్టమొదటిగా సంసోను యొక్క ఎంపిక, రెండవది సంసోను యొక్క శక్తి, మూడవది సంసోను యొక్క మొండి మనస్సు మనకు ఉండకూడదు. మనం కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా కొన్నిసార్లు నాకు మొండితనం వస్తుంది, నా హృదయాన్ని నేను కఠినం చేసుకుంటున్నాను, నేను అనుకున్నదే నెరవేర్చాలని ప్రయత్నం చేస్తున్నాను, ఇది నీ చిత్తమా కాదా, ఈ పని చేయట ఇది ప్రయోజనకరమా కాదా మీద విచారించట్లేదు. ప్రభు ఈ మొండి మనస్సు నాలోంచి తీసివేయని చెప్పి మనం ప్రార్థన చేయాలి. మొండితనము, మొండి మనస్సు, కఠినమైన హృదయం వల్ల గర్వం వస్తుంది, గర్వం వల్ల నాశనం వస్తుంది. అదే మూడవ సంగతి. ఇక నాలుగవది ఏంటంటే సంసోను యొక్క పాపం. 16వ అధ్యాయం 1వ వచనం. 16వ అధ్యాయం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి చేరాడు. ఈయన పని ఇంతే. ముందు తిమ్నాతుకు పోయాడు, అక్కడ ఫిలిస్తీన్ కుమార్తె చూశాడు, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే ఈయన రాకముందు ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేశారు, అది పోయింది. అది అయిపోయినాక ఇంకా మళ్ళీ ఏం చేశాడు? 16వ అధ్యాయం 1వ వచనం. సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకటి నచ్చుకొచ్చి ఆమె యొద్దకు పోయాను. ఈయనకి ఈ విషయం తెలియదా? ధర్మశాస్త్రం తెలియదా? వాక్యం తెలియదా? తల్లిదండ్రులు చెప్పలేదా? అన్నీ చెప్పారు, అన్నీ తెలుసు ఆయనకి. కానీ పాపానికి చేతులారా అవకాశం ఇచ్చాడు. తప్పుడు స్నేహాన్ని కోరాడు. అసలు వేషల దగ్గరికి పోవటం ఏంటి, పరస్త్రీల దగ్గరికి పోవటం ఏంటి? ఎంత భయంకరమైన స్థితి ఇది. ఒక సంసోను చేయవలసిన పనేనా ఇది? ఒక క్రైస్తవుడు విశ్వాసులు చేయవలసిన పనేనా ఇది? ఎంత విచారం ఇది. కొన్నిసార్లు మన జీవితంలో మరి
ఆ అన్యుల కంటే కూడా కొన్నిసార్లు మనం విపరీతంగా ప్రవర్తిస్తున్నమాట వాస్తవం. 16వ అధ్యాయం 4వ వచనం. 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు లోయలోనున్న దెలీలా అనే స్త్రీని మోహింపగా. చూసారా, మళ్ళీ ఇంకో మూడవది ఏంటంటే దెలీలా దగ్గరికి వెళ్ళాడు. పిమ్మట అతను, ఇతని పనే ఇది, కామాతురత కలిగిన వాడు. ఈ కామాతురత ఎంత భయంకరమైనది! భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయడి. కొలస్సీ 3:5. సెన్సువల్ సిన్స్ అంటారు వీటిని. ఆ తర్వాత సోషల్ సిన్స్ ఉన్నాయి, సాంఘిక పాపాలు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోటబూతులు అని వీటిని విసర్జించడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. వాటికంటే కూడా ఇవి ప్రమాదకరమైనవి. వేటికంటే ప్రమాదకరమైనవి? సాంఘిక పాపాల కంటే కూడా. దేవుడేమో వాటిని విసర్జించుడు అన్నాడు. మొదటి కేటగిరీ ఏది? జారత్వము, అపవిత్రత, కామాతురత, వాటిని చంపివేయడి. దాని తీవ్రత ఎక్కువ ఉంది. సంసోను మరి స్త్రీలను మోహిస్తూ ఉన్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కాబట్టి ఈయన పాపం, బైబిల్ చెబుతుంది, పాపం వలన వచ్చే జీవితం మరణం. తప్పుడు స్నేహంతో వెళ్ళాడు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. దెలీలా ఆమె ప్రపంచం మనిషి, లోకం మనిషి, ఆమె లోకస్త్రాలు. బైబిల్ చెప్తుంది, మీరు లోకంలో లోకంలో ఉన్న వాటిని ప్రేమించబడి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? పాపముతో ఆటలాడకూడదు. పాపంతో ఆటలాడితే ఒక దినాన మనం పట్టుబడతాం కదా. నీ పాపము నిన్ను పట్టుకోను. సంఖ్యాకాండం 32:23 ఆ మాట ఉంటుంది. నీ పాపం నిన్ను పట్టుకోను అని మాట ఉంటుంది. కాబట్టి ఇతను సంసోను చేసిన పాపాన్ని బట్టి అతనికి శిక్ష వచ్చింది. గలతీ 6:7 ఉంది, మనుషుడు ఏ విత్తునో అదే పంట కోయును. దేవుని చిత్తంలోంచి పూర్తిగా వైదొలిగాడు. దేవుడు ఏ ఉద్దేశం చొప్పున సంసోను ఏర్పరచుకున్నాడు అవన్నీ మర్చిపోయాడు. వాక్యాన్ని మర్చిపోయాడు, ఆజ్ఞలను విడిచిపెట్టాడు, దేవుని ఉద్దేశాన్ని మర్చిపోయాడు, నాజీర్ని విడిచిపెట్టాడు, పాపంతో చెలగాటమాడుతున్నాడు, పాపాన్ని తింటూ త్రాగుతూ ఉన్నాడు తన జీవితం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాలు. యాకోబు 1:14-15 వచనాలు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత ఈడమబడి మరలబడిన వాడై శోధింపబడను. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనను. చూసిన పాపం చేసి 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 ఒక రోజు నచ్చే పాపం ఏం చేస్తుందంటే అది మరణాన్ని కొనితీస్తుంది. కాబట్టి తప్పుడు స్నేహంతో చేస్తున్నాడు, లోకాన్ని ప్రేమిస్తున్నాడు, పాపంతో ఆటలాడుతున్నాడు, తన జీవితం అంతా నాశనం చేసుకున్నాడు. సంసోను పాపం చేస్తూ తన జీవితాన్ని ఎంత నష్టపోయాడు, ఏ విధంగా నష్టపోయాడో మనం చూస్తున్నాం. అది ఎన్ని విషయాలు చూసామైనా 4. 1 సంసోను ఎంపిక, ఏర్పరచుకునే విధానం. 2 సంసోను యొక్క శక్తి. 3వది సంసోను యొక్క మొండితనం, మొండి మనస్సు. 4వది సంసోను యొక్క పాపము. 5వది సంసోను యొక్క రహస్యాలు మనం బయటపెట్టకూడదు. కానీ ఇతను ఏం చేసిందంటే రహస్యం. 16వ అధ్యాయం 17-19 వరకు. 17-19. తన అభిప్రాయం అంతగా ఆమెకు తెలియజేసి మొదలుకొని రాలేదు. చూసారా? కాబట్టి దెలీలా మోసపూరితంగా అతని మోసపుచ్చింది, తొడ మీద పట్టు పండుకోబెట్టింది. మరి ఫిలిస్తీన్లు పిలిచింది, సర్దారులు వచ్చారు, ఆయన మీద పడ్డారు. ఈయన అనుకున్నాడు, ఎప్పటి వల్లే నేను దేవుని ఆత్మ నా మీద ఉందనుకుంటున్నాడు. ఆయన ఏమనుకుంటాడు? 20వ వచనం ఏం చెప్తుంది? 20వ వచనం, ఆమె సంసోను అనగా అది నిద్ర మేల్కొని దేవుడు ఎడబాస్తాడు. కొన్నిసార్లు మనం చేసిన పాపాన్ని బట్టి దేవుడు మౌనంగా ఉంటాడు కదా. బైబిల్లో ఉంది, ఆత్మను ఆర్పకుడి,
పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి మనం కొన్నిసార్లు మన జీవితంలో పాపం చేస్తూ ఉంటే ఇప్పుడు ఒక పాపం వెంబడి ఒక పాపం కదా, ఎన్నిసార్లు ఎన్ని పాపాలు చేశాడు, ఎంతమంది స్త్రీలను మోహించాడు, ఎంత నష్టం తెచ్చుకున్నాడు, దాన్ని గ్రహించలేకపోతున్నాడు. అనుకున్నాడు ఇప్పుడు కూడా ఏం కాదులే అనుకున్నాడు. సర్దారులు వచ్చారు, పట్టుకున్నారు, రహస్యం అంతా తెలియపరిచాడు. అది ఏమిటి ఆయన బలంకున్న ఆధారం ఏమిటి? తల వెంట్రుకల్లో శక్తి ఉంది. అది రహస్యం చెప్పాడు. ఎన్నోసార్లు ఆమె వేధించింది, రకరకాలుగా మభ్య పెట్టారు, డబ్బులు ఆశ చూపించారు, ఎంత చేసినా అతను చెప్పలేదు. చివరికి విసిగిపోయి తన రహస్యాన్ని చెప్పాడు దెలీలాకు. దెలీలా డబ్బుల కోసం అమ్ముడుపోయింది, మోసపూరితంగా సంసోను అప్పగించింది. మనుషులు మోసగాళ్ళు ఉంటారు. మనం జాగ్రత్తగా లేకపోతే, మనం మోసగించబడితే మోసగించే వాళ్ళు చాలా మంది సిద్ధంగా ఉంటారు. మనం అలర్ట్గా ఉండాలి, మోసపోకుండా ఉండాలి. కాబట్టి సంసోను ఇప్పుడు ఏమయ్యాడంటే తనకున్న ఆ రహస్యాలన్నీ శత్రువుకు చెప్పాడు. యుద్ధ రంగంలో ఉన్న సైనికుడు తన రహస్యాలు అవతలకు తెలియపరిస్తే యుద్ధం ప్రారంభం కాకముందే అతను ఓడిపోయినవాడు. మళ్ళీ నా స్టేట్మెంట్ వినండి. యుద్ధ రంగంలో ఒక సైనికుడు తన రహస్యాలు శత్రువుల చేతి తెలియపరిస్తే యుద్ధం ప్రారంభం కాకముందే అతను ఓడిపోయినట్టే. కాబట్టి అట్లా జరిగింది. ఇప్పుడు ఒక గొప్ప బలాఢ్యుడు, తన బలానికి ఆధారమైన వాడు, ఏనాడు కూడా నాజీలు చేయబడినవాడు, వ్రతం చేయబడినవాడు, తను పుట్టినప్పటి నుంచి ద్రాక్షరసం మద్యం తాగలేదు, తల వెంట్రుకల మీద మంగళకత్తి వేయలేదు. ఇంత బలాఢ్యుడు చివరికి ఒక ఆడదాని ఆమె చేతిలో, ఒక వేషి చేతిలో, దెలీలా చేతిలో మోసపోయాడు. ఎంత విచిత్రం ఇది. 4వది సంసోను యొక్క రహస్యం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 11:13 వచనం. కుంటివాడై పరుల గుట్టు బయట పెట్టును, నమ్మకమైన స్వభావం గలవాడు. దేవుని బిడ్డలు మనం కూడా ఇతరులకు విషయాలు మనం బయట పెట్టకూడదు. అర్థమైందా? మన విషయాలు కూడా ఏది పడుతుంది మన దీని ఏమంటారు, పర్సనల్ విషయాలు అంటే మీకు తెలుసా? పర్సనల్ విషయాలు, వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళకి చెప్పుకోకూడదు. ఎప్పుడు కూడా మన వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళకి చెప్పుకోకూడదు. అదే సమయంలో వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా మనం తెలుసుకోవాలని ప్రయత్నం చేయకూడదు. అవతల వాళ్ళు ఏదైనా నీకు ఏదైనా రహస్యం చెప్తే మనసులో పెట్టుకోవాలి, ఇతరులను అవమానపరచవద్దు. ఇతను ఏం చేశాడంటే తన రహస్యాన్ని తనలో ఉంచుకోవాల్సింది పోయి గొట్టును బయట పెట్టాడు. రహస్యంగా ఉండాల్సిందని బహిరంగపరిచాడు. సంసోను రహస్యం బయటకు వచ్చింది. ఇప్పుడు ఇది 5వది. 6వది ఏమిటంటే ఎప్పుడైతే సంసోను ఆమెకు తన రహస్యాన్ని చెప్పాడో, నా శక్తి, నా బలవంతా నా తల వెంట్రుకల మీద ఉంది, నా తల వెంట్రుకలు కనుక మీరు కొరిగేస్తే నా బలం పోతుందని చెప్పాడు. వెంటనే వాళ్ళు పట్టుకొని ఏం చేశారు? తల వెంట్రుకలు కొరిగారు. ఇప్పుడు బోడివాడైపోయాడు, బలం అయింది. ఇప్పుడు 6వది సంసోను యొక్క అవమానము. ఏమిటంటే సంసోను ద షేమ్ ఆఫ్ శాంసన్. సంసోనుకు అవమానం ఎలా కలిగింది? 16వ అధ్యాయం 21వ వచనం. 16:20. ఫిలిస్తీన్లు అతను పట్టుకొని అతని కన్నులను ఉడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి, ఎంత విచిత్రం చూడండి, ఎంత విచారం, శత్రువుల చేతికి చిక్కాడు. 2వది కళ్ళు. 2 కళ్ళు ఏం చేశారు? ప్రాణం ఉండగానే పట్టుకున్నారు, బందీలుగా పట్టుకొని కళ్ళు ఉడవీకారు. కత్తులతోనే కళ్ళు, 2 కళ్ళు ఇలా బయట ఉడవీకేశారు. ఎంత బాధాకరం అంటే ఎటువంటి మరణం, ఎటువంటి దుస్థితి వచ్చింది. ఒకప్పుడు బలాఢ్యుడు, ఇశ్రాయేలు ఫిలిస్తీన్లను చంపడానికి దేవుడు ఏర్పరచుకున్న సాధనం, ఇశ్రాయేళ్లకు తీర్పు తెచ్చడానికి న్యాయాధిపతిగా ఉండడానికి పిలువబడినవాడు, పరిశుద్ధత కొరకు పిలువబడినవాడు. అలాంటి వాడు ఇప్పుడు శత్రువుల చేతికి చిక్కాడు. పాపం అనేది ఎంత హీనం చేస్తుంది, పాపం అనేది ఎంత అవమానానికి గురి చేస్తుందో మీరు తెలుసుకోవాలి. కాబట్టి మొట్టమొదటిగా శత్రువులకు చిక్కాడు. 1. 2వది ఏం చేయమైంది? 2 కళ్ళు ఊడవిక్కారు. 3వది ఏమిటంటే తిరగల విసిరి చూడ మాటలు. అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకొని 21 అతని కన్నులను కూడా తీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించి, అతడు భక్తి గృహంలో తిరగలు విసిరివాడు. ఆయన తిరగలు విసురుతారు కదా, చుట్టూ తిరుగుతా ఒడ్ల గింజలు అట్లా పడతారు కదా, పిండి పడతారు కదా, అట్లా తిరగలు విసిరేవాడే. అంటే అవి ఎవరు చేస్తున్నారు? దాసులు, పని వాళ్ళు చేసే పనులు. ఒక వెట్టి చాకరి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇదంతటికి కారణం ఏమిటంటే అతను చేసిన పాపాన్ని. బైబిల్ చెప్తుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపాన్ని ఎవరు కూడా తేలిగ్గా తీసుకోకూడదు. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 13వ వచనం. కీర్తన గ్రంథం 44 13వ వచనం. మా పొరుగు వారి దృష్టికి నిందాస్పదముగా చేసిన్నావు, మా చుట్టూన్న వారి దృష్టికి అపహాస్యాస్పదముగాను ఎగతాళి కారణంగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. అన్ని జనుల్లో మమ్మను సామెతకు హేతువుగాను. ఎంత అవమానించారంటే నేను తీసుకుపోయి, ఇక ఈయన పట్టుకొని అనుకున్నారు వీడు గుడ్డివాడైపోయాడు, మన చేతిలో వెట్టి పనులు చేస్తున్నాం, ఈ మన దేవతకు పండుగ చేసుకున్నారు అని చెప్పి ఆయన తీసుకుపోయారు. అపహాస్యంగా పాలయ్యాడు. ఆ తర్వాత నేను చెప్తాను, అదే 16వ అధ్యాయం 23, 24. ఫిలిస్తీన్ల సర్దారులు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండుగ ఆచరించుటకును కూడుకొని జనులు సంసోను చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపిన వాడునైన మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించనని చెప్పుకొనొచ్చు తమ దేవతను స్తుతించిరి. అబ్బా, దేవునికి అవమానం కలిగింది ఇక్కడ. వాళ్ళ దేవతలకేమో మహిమ కలిగింది, నిజ దేవుడికేమో అవమానం కలిగింది. సంసోను వల్ల అన్య దేవతలకు ఏమొచ్చింది? సంసోను ప్రవర్తన వల్ల అన్యతలకు ఏమొచ్చింది? ఘనత వచ్చింది. అన్య దేవతలను వారు స్తుతిస్తున్నారు. వాస్తవానికి మనం మన దేవుని స్తుతించాలి. మన పనులను బట్టి, మన క్రియలను బట్టి, మన పాపాన్ని బట్టి అన్య దేవతలకు ఘనత రాకూడదు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అపహాస్యం చేస్తున్నారు, పండుగ చేస్తున్నారు, జనులు గుంపు కూడారు. ఎంత విచారం! 25వ వచనం. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలుచుదాము రండని సంసోను బందీగృహం నుండి పిలవనంపరి. పరిహాసం అయిపోయింది జీవితం. దేవుడు నిన్ను విడిచిపెడితే నీ జీవితం, నా జీవితం ఇతరుల దృష్టికి ఎట్లా ఉంటుంది? పరిహాసం. అది లెక్కలేని జీవితం. దేవునికి భయపడిన వ్యక్తులు ఎవ్వరు వాళ్ళకి భయపడరు. లోతు ఉన్నాడు, లోతు చెప్తున్నాడు అల్లులతోని. ఏమని చెప్తున్నాడు అల్లులతోని? ఆకాశం నుంచి అగ్ని కురుస్తుందట, మనం వెళ్ళిపోతాడు అన్నట్టు ఏమంటున్నారు వాళ్ళు? ఎగతాళి చేస్తున్నారు. మాలంటే లెక్కలేదు. ఎందుకంటే దేవుని భయం ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేదు. దేవునికి భయపడిన వ్యక్తులను ఎవ్వరు కూడా భయపడరు, ఎవరు లెక్క చేయరు. సంసోను జీవితం ఎగతాళి, సంసోను జీవితం పరిహాసం, సంసోను జీవితం దేవునికి అవమానకరం, శత్రువైన దేవతకు మహిమ కలగడానికి కారకుడయ్యాడు. ఆ విధంగా మనం ప్రవర్తిస్తున్నామా? 6వది సంసోను యొక్క అవమానం గురించి చూసాం. చివరిది 7వది సంసోను యొక్క 2వ అవకాశం. చూడండి, సంసోను యొక్క 2వ అవకాశము 28వ వచనం చదువుతాను. 16వ అధ్యాయం 28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కళ్ళ నిమిత్తం ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకోమని యెహోవాకు మొరపెట్టి. ఎప్పుడైనా గుడ్డివాడు 2 కళ్ళు, 2 సైనికులు ఇట్లా పట్టుకొని వస్తున్నారు. ఆయన ఆ గుడి దిగి, ఆ గుడి మీద 3000 మంది పైన ఉన్నారు. గుడి లోపల జనాలు ఉన్నారు. ఎక్కడ చూసినా జనాలు. అన్ని వేల మందిలో ఇతన్ని ఒక జోకర్ అయిపోయాడు. ఇతన్ని బట్టి అందరూ విందులు, వినోదాలు, హాస్యం ఆడుతున్నారు. ఆ బాధ భరించలేక ఆయన సైనికులు చెప్పాడు. ఏమని చెప్పాడంటే బట్టలకు, అయ్యా, ఈ గుడికున్న స్తంభాలు అంటే పిల్లర్స్ ఎక్కడున్నాయో వాటి దగ్గర తీసుకోమంటే వాళ్ళు ఆయన తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత ఈ కుడి చైనా ఎడమ చైనా 2 పట్టుకున్నాడు. ఆ స్తంభాలు అంటే ఆ రోజులు అలాంటి బలమైన స్తంభాలు. అప్పటికి అతనికి బలం వచ్చిందా? వచ్చింది. ఎలా వచ్చింది? అతని తల వెంట్రుకలు మొలిచాయి. అదొక కారణం. 2వది ఏమిటంటే దేవుడికి అతను ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు పశ్చాత్తాపడడం వల్ల దేవుడు కరుణించాడు, దేవుడు కనికరించాడు కదా. బైబిల్ చెప్తుంది, మన పాపము మనం ఉక్కునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులు చేయను. బలహీనతలోంచి కూడా చదవండి. 2వ కొరింథీ 12వ అధ్యాయం 9, 10 వచనాలు. 2వ కొరింథీ 12వ అధ్యాయం
9, 10 వచనాలు. అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి సంపూర్ణమవుతున్నదని చెప్పాను. కాగా నా కృప నీకు చాలును. అది నీ బలహీనత యందు నా కృప నీకు. ఇప్పుడు బలహీనుడు అయిపోయాడు. ఎవరైనా సంసోను బలహీనుడు అయిపోయాడు. ఏమీ లేనివాడు, చేతగాని వాడు అయిపోయాడు. ఒక్క దవడ ఎముకతో, గాడిద దవడ ముక్కతో 1000 మందిని చంపిన వాడు 300 నక్కలు పట్టుకొని వాడికి దీపాలు ముట్టించి చేలకు పంపించిన వాడు, ఆ తలుపు ద్వారాలు ద్వారబంధాలతో సహా ఎత్తుకొని వెళ్ళిన వాడు. అర్థమైందా? ఇంత గొప్పవాడు ఈ రోజున బలహీనుడైపోయాడు. బలహీనుడైన వాడికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఆ ప్రార్థన అతని జీవితాన్ని కాపాడింది. ఆ ప్రార్థన అతని పరలోకానికి తీసుకొని వెళ్ళింది. శిలువ మీద దొంగ అతను చివరిసారిగా చేసిన ప్రార్థన, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంతే. అతని డెస్టినేషన్ మారిపోయింది. నరకం నుంచి పరలోకానికి వెళ్ళాడు. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలోని జీవంలోకి దాటి ఉన్నాడు. నిత్యత్వమే మారిపోయింది. ఈ ప్రార్థన అతని జీవితాన్ని మార్చివేసింది. 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కళ్ళ నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమాల దండించి పగ తీర్చుకొని మన యెహోవాకు మొరపెట్టి. మరొకటి ఏం చేశాడు? ఆ గుడికి ఆధారంలో ఉన్న 2 మధ్య స్తంభములు ఒకదాని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకొని, నేను ఫిలిస్తీన్లను చనిపోదాముగా కానీ చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడాను. మరణకాలమును అతను చంపిన వారి శవం లెక్క జీవిత కాలమందు అతను చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అంతమందిని చంపాడు. మనకు ఆ కర్రలు పట్టుకున్నట్టుగానే ఈ పిల్లర్ ఆ పిల్లర్, ఇప్పుడు కాలమ్స్ ఉన్నాయి, ఇట్లా పట్టుకుంటూ వస్తాయా? కానీ సంవత్సరం పట్టుకో, ఇట్లా పట్టుకోగానే కుడి చేతలు పట్టుకున్నాడు, ఇట్లా లాగేశాడు, కప్పుగా కింద పడిపోయింది. దేవుడు అటువంటి శక్తిని ఇచ్చాడు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మరి పాపం చేసిన వ్యక్తి చివరికి ఏం చేయాలి? పాపంలో జీవిస్తూ అలాగే కొనసాగకూడదు. కానీ పాపాల విషయం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13 వచనాలు. ఇప్పుడైనా మీరు అందరు కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథం నేను ఇస్తాను. యోవేలు, హోషేయ 2వ అధ్యాయం 12, 13 అందరం కలిసి. యోవేలు 2, 12, 13. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపమును గనుక మీ వస్తువు గాక మీ హృదయం చూపుకొని ఆయన తట్టు తిరుగుడి. చూసారా? పశ్చాత్తాపడదాం, దేవుని వైపు తిరుగుదాం. మనం కూడా సంసోను వంటి పాపాలు చేయకపోవచ్చు, వేరే పాపాలు చేసుకునేవచ్చు. ఏదైనా దేవుని చిత్తం నుంచి తొలగిపోయి ఉండవచ్చు. దేవునికి మహిమకరంగా మనం జీవించాల్సింది పోయి మన వల్ల, మన క్రియల వల్ల, మన యొక్క ప్రవర్తన వల్ల ఇతరుల దేవతలకు మహిమ వచ్చిందా? లేదా ఎలాగ మన జీవితం ఉంది? దేవునికి పవిత్రంగా జీవించడం మానివేశామా? అయితే సంసోను ఆఖరిలో దేవుని యొక్క తీర్మానం తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు, కన్నీరు విడిచాడు. పశ్చాత్తాప, దేవా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఈసారి నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. దేవుడు తగిన కృపని ఇచ్చాడు. ఆ దినాన కొన్ని వేల మంది సంసోను చేతుల్లో చంపబడ్డారు. సంసోను జీవితంలో 7 మెట్ల గురించి మనం ధ్యానించాం. మొట్టమొదటిగా సంసోను దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు మనల్ని కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశం, దేవుడు మనల్ని పవిత్రంగా ఉండటం కొరకు దేవుడు మళ్ళీ ఏర్పరచుకున్నాడు. ఎట్లా పడితే అట్లా జీవించడం కోసం కాదు. అదైనది. రెండవది, సంసోను యొక్క శక్తి, దేవుని యొక్క శక్తి వలన దుర్గములు పడద్రోయనంత బలము గల శక్తి దేవుడు మనకిచ్చాడు. అపవాద దుర్గాలు కూలిపోతాయి.
మూడవది సంసోని యొక్క మొండి మనస్సు. ఆ మొండితనం, నేను అనుకున్నదే జరగాలన్న పట్టు విడిపు లేని జీవితం ఉండకూడదు. అర్థమైందండి? గర్వము, మొండితనము జీవితాన్ని నష్టం చేస్తుంది. నాలుగవది ఆ పరిస్థితులను మోహించడం. దలీలా చేతిలో మోసపోయాడు. గాజాకు వెళ్ళి వేషను మోహించాడు. ఐదవది సంసోను రహస్యాలు శత్రువులకు తెలియపరిచాడు. శత్రువుల చేతిలో చిక్కిపోయాడు. ఆరవది సంసోనుకు అవమానం, కళ్ళు ఉడలికారు, శత్రువుల చేతిలో చిక్కాడు, త్రివెల విసిరివాడినయ్యాడు, జీవితం అపహాస్యమైంది, అన్య దేవతలకు మహిమకు రావడానికి కారకుడయ్యాడు. ఏడవది సంసోను యొక్క రెండవ అవకాశంతో అతను, మీకు తెలుసా బైబిల్లో విశ్వాసుల వీరుల పట్టికలో ఎవరు వచ్చారు? సంసోను పేరు కూడా ఉంది. సంసోను ఇప్పుడు పరలోకానికి వెళ్ళాడు. ఎలాగంటే ఇన్ని పాపాలు చేశాడు కదా, పాపాల విషయం పశ్చాత్తాపడ్డాడు. ఎంత ఘోర పాపులైనా సరే పశ్చాత్తాపడితే, తిరిగి పాపాలు విడిచిపెట్టి దేవుని ఎద్దుకు వస్తే దేవుడు క్షమిస్తాడు. దేవుని కొరకు నమ్మకంగా మనం జీవించాలి. దేవుడు ఈ వాక్యము దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. బలవంతుడైన సంసోను బలహీనపడిపోయాడు. తన బలాన్ని పరిశీలించాడు, దేవుని చిత్తాన్ని మార్చాడు, అనుకునే జీవితాన్ని విసర్జించాడు. సంసోను జీవితం సంసోను జీవితం ఉద్దేశంలో ఏర్పరుచున్నాను. నిత్యత్వం సమాధానం లక్షణాలనే జీవించాలి. కూడా పవిత్రమైన జీవితాన్ని జీవించాలి. వాటికాలంలో యోగులు మనసపడానికి మీ ఆత్మ ఇచ్చారు, మీ ఆత్మ ద్వారా శక్తి ఇచ్చారు. అలాగే బాగా చెప్పిన శక్తి ద్వారా కాదు, ఆత్మ చెప్పి సంగతి చూసి ఏ విషయంలో రక్షించడానికి ప్రభావం ప్రారంభిస్తున్నాను. నేను ఆత్మ చెప్పి మరుగుగా చేయండి ప్రభావం కాలాన్ని తీసుకున్నాను. నేను భగవంతుడు అని ఆలోచించుకుంటున్నాను. యొక్క సంశయం యొక్క మొండి మనస్సును ప్రయత్నిస్తున్నాను. ప్రభావం మొండితనం ఇంత కష్టాన్ని నిర్వహిస్తున్నాడు. ఆ లోకంలో రాజుకుంటాడు, ప్రపంచాన్ని స్నేహం లేకుండా పెట్టాడు. మాత్రం వెళ్ళాడు, మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. విశ్వాసం అవిశ్వాసం బాధించండి. నేను లోకంలో రాజుకుంటాను, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. నేను వాళ్ళ సంస్కృతి యొక్క మాత్రం ఎక్కడ బాబు మీద పోతున్నాను. అతన్ని వేషంలో ఉపయోగించాను, వెలుగులాగా ఉపయోగించాను. ఏడుచున్నాను విశ్వసించాడు. పాపానికి పూర్తిగా మానసిపోయాడు. పాపానికి గురిపోయాడు. తన రహస్యాన్ని చెప్పుకొని బయటించాడు. ఎంత బయటలో తెలిసింది, దేవతలో ఎంత పడిపోయిన ఎంత నీతిమంతుడిగా కనిపించాడు. అలాగే సంవత్సరం గురించి చాలాసార్లు నేను నాశనం లేదు. అలా ఎన్నిసార్లు మీకు అనుమానంగా కనిపించాను. అందులో నేను ఆత్మ దృష్టి సంవత్సరం అవమానం చెప్పులు చెప్పాడు. దేవాలయం గురించి పెట్టాడు. రెండు కట్టుబడి నా ప్రతి చావుకి విషయంలో లేదు. వారు నాకు విడదీస్తారు, సంతోషం విహాసం చేస్తారు. విహాసం జీవితం, దేవుడు విడిచిపెట్టి జీవితం ఆశిస్తున్నాను. ఆ జీవితాలను సహాయం చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లో బాధ్యతలు నుంచి మాట్లాడారు. అవకాశం పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నా పాపమని నాకు నష్టం కలిగింది, నా ప్రతిపాలని నా దేవుడు అవమానం కలిగింది, బాగా దేవుడు నాకు స్థుతిస్తాడు అనుకుంటాడు. పశ్చాత్తాపడ్డాడు. జ్ఞాపకం చేసుకుంటాడు. ఈసారి మాత్రమే నేను
ప్రతిసారి నుంచి ప్లాన్స్ తగ్గుతున్నాడు. తన భార్యటువంటి బలాన్ని ప్రేమించాడు. చూపించాడు. తన జీవితకాలంలో చెప్పిన వాళ్ళంటే తన బాల్యకాలంలో ఇంకో సంప్రదాయం వాడినాడు. వచ్చడానికి రోజులే దేవుడు ఈ రాత్రి మన జీవితాలు ఈ వార్త పరిగెత్తుకోవాలి. సంక్షేమంలో దారి దేవుడి చిత్రంలో జీవిస్తున్నాను. పాప కార్యాలకు పాప రాజ్యాలకు అవకాశం ఇస్తున్నాను. దేవుడి పాపానికి అభివృద్ధి చేస్తున్నాను. అన్ని జనాలకు దేవుడిని చూపిస్తున్నాను. జీవితంలో ఉన్నాయి. రాత్రి ప్రశాంతం ఎవరైతే ప్రేరణ మీరు విశ్వాసం చూస్తున్నాను. మా హృదయాలను చూపించండి. మా విశ్వాసాలు మా హృదయాలు చూపుతున్నాను. అనుకుంటున్నాను. మా యొక్క కొంచెం చూస్తే ఎవరైనా మీరు అంగీకరించండి. సమస్త దొరికిలో సమకూర్చండి.